హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ బాగుంటుందండి. మెయిన్గా రెసిపీస్ మాత్రం ఇప్పుడు ఒక రెసిపీ చూపిస్తున్నాను. చివరిలో ఒక 2 రెసిపీస్ అయితే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. అసలు కేక్ చేశానండి, రవ్వ కేకు. నేను బేకింగ్ పౌడర్ వేయలేదు, ఎగ్స్ వేయలేదు, బీటర్తో బీట్ చేయకుండా సింపుల్గా మిక్సీలో బ్లెండ్ చేసి కేక్ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే మాటలతో చెప్పలేకపోతున్నాను. అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చింది. ఎలా వచ్చింది అనేది మీరు చూడాలి అంటే చివరి వరకు వ్లాగ్ చూడాలి. అలాగే ఇంక ఇవాళ చపాతీలోకి టమాటా క్యాప్సికమ్ కర్రీ చేశాను. అదైతే అసలు ఇంకా మాటలు అంత బాగా వచ్చిందనమాట. అంత బాగుంది, నిజంగా చెప్తున్నాను. రెసిపీస్ అన్నీ కూడా, అలాగే వ్లాగ్ కూడా బాగుంటుంది. చివరి వరకు చూస్తూ ఉండండి. అలాగే మీకు కనుక వ్లాగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇంక ఇప్పుడేంటి అంటే ఉదయం నేను లంచ్ బాక్స్లోకి ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. స్పినాచ్ ఆమ్లెట్ అంటే అదే పాలకూరతోటి ఆమ్లెట్ అనమాట. ఇలాగ ఆకుకూరలు తినని పిల్లలకి ఇట్లాగ చపాతీలో కానీ లేకపోతే ఇలా ఎగ్ ఆమ్లెట్లో కానీ మిక్స్ చేసి పెట్టేస్తే తినేస్తారు కదా. అంటే మా పిల్లలు అయితే తినేస్తారండి ఆకుకూరలు. వాళ్ళు తోటకూర కానీ పాలకూర కానీ బాగానే తింటారు. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఆమ్లెట్ అంటే పప్పు ఉంది, నైట్ పప్పు ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆమ్లెట్ వేసి బాక్స్ పెట్టేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. అందుకని ఒక కట్ట పాలకూర ఉంది కదా, సో దాన్ని మంచిగా కడిగిన తర్వాత కట్ చేసేసి ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, నేనైతే ఆల్రెడీ వెల్లుల్లిపాయలని చాప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరైతే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసేసి మంచిగా చాప్ చేసేసి అందులోనే ఎగ్స్ కూడా కట్ చేసేసాను. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే అని చెప్పేసి ఆ చాపర్లోనే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అంటే అందరికీ నలుగురికి కదా, సో మామయ్యకి కూడా కొంచెం అది మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మధ్యాహ్నం తినేటప్పుడు ఆమ్లెట్ వేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి మొత్తం ఒక 6 ఎగ్స్కి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పాలకూరకి. యాక్చువల్గా పాలకూరకి ఒక చిన్న స్మెల్ అయితే ఉంటుంది. సో మీరు వెల్లుల్లి వేయడం వల్ల ఆ స్మెల్ లేకుండా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది. వెల్లుల్లి ఫ్లేవర్ తోటి పాలకూర మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెల్లుల్లి వేయండి. ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇప్పుడు మేము ఒలవలేము, పొట్టు ఒలవలేము అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఆ ఆకుకూరకున్న ఆ స్మెల్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే వెల్లుల్లిపాయ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆమ్లెట్. సో ఇదిగోండి, ఇలా మొత్తం ఒక 6 ఎగ్స్ తోటి ఒక 4 మెంబర్స్కి సరిపడా ఆమ్లెట్స్ అయితే వేసేసాను. ఫస్ట్ అయితే పిల్లలకి మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను అనమాట పప్పుతోటి. రసంతో కూడా చాలా బాగుంటుంది ఆమ్లెట్లు, తెలిసిందే కదా. సో ఇలాగా తినని అంటే ఆకుకూరలు కాయగూరలు తినని పిల్లలకి ఇట్లాగా ఆమ్లెట్లు, చపాతీలు, నేనైతే చపాతీలో కూడా మిక్స్ చేసేస్తూ ఉంటాను అనమాట. స్టఫింగ్ పెట్టేస్తా కూడా ఒక్కొక్కసారి చపాతీ లోపల. మనం వేపుడు చేసుకుంటాం కదా, పాలకూర వేపుడు కానీ తోటకూర వేపుడు. సో చపాతీ లోపల స్టఫింగ్ పెట్టేసి ఆ చపాతీలాగా చేసేసి ఇచ్చేస్తూ ఉంటాను. కాకపోతే ఆ రెసిపీ ఎప్పుడు షేర్ చేయలేదు. సో ఈసారి ఎప్పుడైనా చేస్తాను. అంటే పాలకూరలు చేశానండోయ్, చేశాను ఒకసారి చూపించాను కదా మీకు. పాలకూర పన్నీరు స్టఫింగ్ పెట్టి పరాటా లాగా చేశాను కదా, సో చూపించాను. తోటకూరతో ఎప్పుడు చూపించలేదు అనుకుంటా. సో తోటకూరతో కూడా చపాతీ లోపల స్టఫింగ్ పెట్టి చేసేస్తూ ఉంటాను అనమాట ఉదయం పూట లంచ్ బాక్స్లోకి. ఏం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అంతే. ఈసారి ఎప్పుడైనా రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో మా వాళ్ళకైతే బాక్స్ ఇవాళ పప్పు, అలాగే ఆమ్లెట్, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం పెరుగన్నం పెట్టేశాను అనమాట వాళ్ళకి. సో శుభ్రంగా తినేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా, బెడ్స్ అవన్నీ సర్దుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం, ఇంకా అట్లా పనులు అయితే అయ్యాయి. ఇంకా నిన్న ఇవన్నీ ఉతికాను కదా, సో అవన్నీ కూడా ఇంకా వేస్తూ ఉన్నాను అనమాట. కర్టన్స్, ఆ తర్వాత సోఫా కవర్లు. అయితే ఇప్పుడు మీరు నాకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలండి. కర్టన్స్ మారుద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవి కొని చాలా రోజులు అయిపోయింది, 4 years అవుతుంది అనుకుంటా ఈ కర్టన్స్. సో ఇదివరకు ఇంకొకటి బ్రౌన్ కలర్లో కూడా ఉండేవి. సో అవి ఇవి కలిపి ఇవి వాషింగ్కి వెళ్ళినప్పుడు అవి వాషింగ్కి వెళ్ళినప్పుడు ఇవి అన్నట్లుగా వేసేదాన్ని. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మంచి కర్టన్స్, ఆ తర్వాత సోఫా కవర్లు అవి తీసుకుందాము అని చెప్పేసి. అలాగే ఆ కబోర్డ్లోకి కూడా మీషోలో చిన్న చిన్న క్యూట్గా ఉన్న బొమ్మలు ఉన్నాయి, అవి కొందాం అనుకుంటున్నాను. అయితే కర్టన్స్ ఏ కలర్ బాగుంటుంది, సోఫా కవర్లు ఏ కవర్లు అయితే బాగుంటాయి అంటే కర్టన్స్, సోఫా కవర్లు
మంచిగా ఏవైతే మ్యాచ్ అవుతాయి అనేది నాకు కొంచెం సజెస్ట్ చేయరా, అంటే కొంచెం బ్రైట్ కలర్స్ బాగుంటాయా లేకపోతే లైట్ కలర్స్ బాగుంటాయా అని. నేను అనుకోవడం ఏంటి అంటే చుట్టూ గోడలన్నీ కూడా వైట్ కలర్లో ఉన్నాయి కదా, సో ఎల్లో కలర్ అనుకుంటున్నాను, ఎల్లో కలర్ అయితే బాగుంటుందేమో అని చెప్పి. సో మీరు చెప్పండి ఏ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆ తర్వాత ఇంకా అవి సర్దేశాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఈ రూమ్ కూడా యాక్చువల్గా నిన్నే సర్దాలి ఈ రూము, కాకపోతే ఇంక పని ఉందని చెప్పేసి ఇంక వీటి జోలికి వెళ్ళలేదు. ఏంటి అంటే పిల్లలకి హోంవర్క్ రాసుకోవడానికి బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోతూ ఉందన్నమాట. అంటే ఒకటే ఉంది కదా చదువుకునేది టేబుల్ అనేది, అంటే స్టడీ టేబుల్ ఒకటే ఉంది. సో ఇంకొకటికి టేబుల్ ఉండట్లేదు, అప్పుడు మంచం మీద కూర్చొని చదువుకుంటున్నారు. చాలామంది చెప్పింది ఏంటి అంటే మంచాల మీద కూర్చొని చదువుకోకూడదు తినకూడదు భారతి అని. సో భోజనం అయితే మంచం మీద చేయరు, కానీ చదువుకోవడం కూడా మంచాల మీద కూర్చొని చదువుకోకూడదు అని చెప్పేసి అంటున్నారు. సరే అని చెప్పి ఇంకా నేనేం ఆలోచించానంటే బెడ్ని అటువైపు వేసేసి ఇటువైపు కానీ పెట్టేసామనుకోండి స్టడీ టేబుల్, ఇంకొక టేబుల్ ఉంది కదా డైనింగ్ టేబుల్ లాగా ప్లాస్టిక్ది, సో ఆ టేబుల్ తెచ్చి ఇటువైపు ఈ గోడకి వేసేసామనుకోండి 2 టేబుల్స్ అవుతాయి. అప్పుడు స్టడీ టేబుల్ ఒకటి, ఇంకొకటి టేబుల్ నార్మల్ టేబుల్ ఒకటి. సో పిల్లలిద్దరికీ కూర్చొని చైర్లో కూర్చొని హోంవర్క్ రాసుకోవడానికి ఉంటుంది, ప్లస్ ఐరన్ చేసుకోవడానికి ఉంటుంది, పిల్లలు బ్యాగులు పెట్టుకోవడానికి అన్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇలా మారుస్తూ ఉన్నాం అనమాట. సో ఒకసారి మీరే చూడండి, అంటే మార్చిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూడండి. అలా పట్టు కదా ఉండాలి, బాక్సులు ఏమైనా ఉన్నాయి ఇంకా తప్పించండి. సామాన్ తీసుకో. బోర్డు ఏం వాడట్లేదు, ఆ బోర్డు ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందా? అదే ఇంక వేరేది ఎక్కడ పని చేయట్లేదు, ప్లగ్ పాయింట్ అప్పుడే పని చేస్తుంది. ఇస్తావా మొదలుపోతా ఇది టేబుల్ వేస్తాం రావాలైతే ఇదిగోండి చెప్పాయి కదా, ఇటువైపు మంచం పెట్టేసి టేబుల్ అటువైపు, అలాగే స్టడీ టేబుల్ కూడా అటువైపు అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మీద ఏంటి అంటే బట్టలు ఐరన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే ప్లగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఐరన్ చేయడానికి స్విచ్ బోర్డు ఉంటుంది కదా, అది ఇక్కడే ఉంది. మిగతా సాకెట్స్ అన్నీ కూడా చిన్నవి అయిపోతున్నాయి, ఆ ప్లగ్ పట్టట్లేదు. ఇక్కడున్న సాకెట్కి మాత్రమే అది పడుతుంది ఐరన్ బాక్స్ ప్లగ్, అందుకనే ఇంక ఇక్కడ పెట్టాము. టేబుల్ కూడా ఇక్కడ ఉందనుకోండి ఐరన్ చేసుకోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, ఒకవేళ అలా అన్నం తినాలన్నా సరే అక్కడ కూర్చొని తినొచ్చు. సో అక్కడ హాల్లో ఖాళీ అయిపోద్ది కదా భారతి అని మీరు అనుకోవచ్చు. నేను డైనింగ్ టేబుల్కి టెండర్ వేస్తున్నాను అనమాట మా ఆయనకి. నాకు డైనింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం అండి. వైజాగ్లో ఉన్నప్పుడు కొనమంటే ఎక్కడ ప్లేస్ ఉంది ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందాం అంటే రెంట్ హౌస్లో ఎందుకు భారతి మళ్ళీ షిఫ్ట్ అయ్యేటప్పుడు తలకాయ నొప్పి అని చెప్పేసి అంటున్నారు. లేదు నాకైతే కావాలి డైనింగ్ టేబుల్. పెద్దదేం కాదు, చిన్నవి ఒక ఫ్లిప్కార్ట్లో చూసాను అనమాట. ఒక 12,000-13,000 ఉంది. అంటే యాక్చువల్గా 15,000 ఉంది, మనకు ఆఫర్లో అన్ని బ్యాంక్ ఆఫర్లు యూస్ చేసుకుంటే 13,000కి అలా వచ్చేస్తుంది. 4 చైర్స్ ఉన్నది. ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఉన్నాను డైనింగ్ టేబుల్ కావాలి అని చెప్పి. కాకపోతే మా వారే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ తీసుకుంటాను ఖచ్చితంగా, అందుకే అక్కడ ప్లేస్ ఖాళీ చేశాను అనమాట. అలా మా వారి చెవులో అలా కొన్ని రోజులు అలా గురిలాగా అలాగ అంటుంటే సరే అయితేలే అని చెప్పి ఇంక ఆర్డర్ పెడతారనమాట. సో ఉంటే బాగుంటుంది కదా చిన్నది, అంటే కూర్చొని తినేటప్పుడు ఎప్పుడైనా. నాకు ఎందుకో ఇష్టం అండి డైనింగ్ టేబుల్, తిన్నా తినకపోయినా అక్కడ ఒక వస్తువు ఉండాలి అన్నట్లుగాన.
సో అక్కడి నుంచి టేబుల్ తీసేసాను కదా, ఈ కార్డ్బోర్డ్ కనిపిస్తుంది అనమాట. నేనేమనుకున్నానంటే ఆ కార్డ్బోర్డ్లో ఉన్న సామాన్లన్నీ పనికొస్తాయా అంటే పనికొస్తాయి, పనికిరావా అంటే పనికిరావు అట్లా. అంటే పూజ సామాన్లు, బాటిల్సు, ఆ తర్వాత పూజ సామాన్లు అంటే కొన్ని ఉంటాయి కదా, ప్లేట్లు, ఇట్లాగా ఈ మ్యాట్లు ఉంటాయి కదా, అలా అవి లైట్ అంటే ఈ లైట్స్ బల్బులు ఉంటాయి కదా అవి, అలా అవన్నీ ఉన్నాయన్నమాట అందులో. సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే అవన్నీ తీసేసి కవర్లో పెట్టేసి షెల్ఫ్లో పెట్టేద్దాము, కార్డ్బోర్డ్ పడేద్దాం అనుకుంటే మామయ్య అన్నారు, పడేయడం ఎందుకమ్మా, మళ్ళీ ఆ కార్డ్బోర్డ్లు పడేస్తే మళ్ళీ కొనుక్కొని రావాలి, సో దాంట్లో ఉండేటివి దాంట్లోనే ఉంచేసేలే అని చెప్పేసి అన్నారు. అనేసి ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మొత్తానికి ఇక్కడ ఫిక్స్ చేశారనమాట మావయ్య. నేను ఎందుకు మావయ్య ఎక్కడ పెడదాం, అసహ్యంగా కనిపిస్తుంది కదా అంటే, ఈ మూలకు పెట్టేద్దాంలే, చైర్స్ అడ్డొచ్చేస్తాయి కదా అని చెప్పేసి మొత్తానికి అక్కడైతే ఫిక్స్ చేశారు. నేనైతే పట్టదనుకున్నాను కానీ మొత్తానికి బాగానే పట్టించేశారనమాట. అయితే నాకేమనిపించిందంటే ఇంకా అట్లా కార్డ్బోర్డ్ అలా ఉంటే బాగోదు కదా, అందుకని చెప్పి నేను ఇంకొంచెం నా బుర్ర ఉపయోగించి దాని మీద ఇలా క్లాత్లతో ఇలా కప్పుతూ ఉన్నా అనమాట. అంటే ఏదైనా పెట్టుకోవచ్చు, అంటే ఎక్కువ వెయిట్ కాయదు, అంటే టేబుల్ లాగా అయితే ఏం కాయదు, కానీ చిన్న చిన్నవి ఏదైనా పెట్టుకోవచ్చు కదా, చిన్న బొమ్మలు, ప్లాస్టిక్ ఏదైనా షో పీసెస్ ఇలాంటివి పెట్టుకోవడానికైతే ఇలా అరేంజ్ చేశాను అనమాట మొత్తానికి. అంటే కార్డ్బోర్డ్ కనపడకుండా దాని లోపలేమో కవర్లు, డబ్బాలు ఏవేవో ఉన్నాయి. సో ఇంకా అవన్నీ తీలాక అలా అయితే పెట్టేశాను అనమాట. ఎలా ఉంది ఆ చివరన, బాగుంది కదా. అక్కడ ఏదైనా చిన్న కుండీ లాంటిది, అంటే బరువు ఉండదు కాదు కానీ చిన్న కుండీ లాంటిది పెడితే బాగుంటుంది. సో అట్లాగా మొత్తానికి ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ అలా పెడుతూ ఉంటాను అనమాట నేను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నం ఏంటి అంటే కొంచెం వీడియో ఎడిట్ చేసుకోవడం, అన్నం తినేసి కొంతసేపు అలా పడుకోవడం అట్లా అనమాట. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ అయ్యింది. సో ఇప్పుడు నైట్కి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కాజు కర్రీ, లేకపోతే మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎప్పుడు రొటీన్ కదా. ఇవాళ నేను క్యాప్సికమ్ టమాటా, చాలా సింపుల్ కర్రీ, కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుందో, చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. ఇంకా చపాతీ కోసం అయితే గోధుమ పిండి అయితే కలిపేసాను, కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. లూజ్గా కలుపుకుంటే మాత్రం చపాతీలు చేసేటప్పుడు అంటుకుపోతుంది, ప్లస్ అంటే చేయడం కష్టం అవుతుంది అనమాట. సో ఇంక ఇలా కనుక పిండి కలుపుకుంటే మనం ఇలా రోల్ చేసేటప్పుడే పిండి ముద్ద అనేది మంచిగా ఇలాగ తిరుగుతూ ఉంటుంది. సో కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము, నానాలి కదా, అప్పుడే చపాతీలు బాగా వస్తాయి అన్నమాట. సో అదైతే పక్కన పెట్టేశాను. ఈ లోపల కర్రీ చేసుకుందాము. అంతకంటే ముందు కేక్ రెసిపీ చూపిస్తాను. కేక్ చూపిస్తానని చెప్పి లడ్డూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇవి మొన్న రవ్వ ఉండలు, యాక్చువల్గా రవ్వ లడ్డు కూడా కాదు, సున్నుండలు చేసుకున్నట్టుగా నేను బాన్సీ రవ్వ ఉంది కదా, బాన్సీ రవ్వ అంటే గోధుమ నూక. సో గోధుమ రవ్వని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను, అందులో నెయ్యి ఆయిల్ ఏం వేయకుండా మంచిగా పొడి వేయించుకొని అందులో వేడి నెయ్యి బెల్లం పొడి కలిపి సున్నుండలు చుట్టుకుంటాం కదా, సో అలా సున్నుండల్లాగా చేసుకున్నాను అనమాట ఆ లడ్డూల్ని. సో ఇప్పుడు ఏంటి, కొన్ని తిన్నారు, కొన్ని అయితే తినలేదు, వాళ్ళు మాకు వద్దమ్మా అని అంటున్నారు. సో నాకు పాడు చేయడం ఇష్టం లేక దాంతో కేక్ అయితే చేస్తున్నానండి. సో ఇప్పుడైతే మాత్రం లడ్డు కాస్త కేక్ అవుతుంది. మీకు రేపు ఎల్లుండో ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూపిస్తాను. సో ఇదేంటి అంటే ఆ లడ్డూల్లో కొంచెం పాలు వేసాను, ఇంక అందులో కొంచెం ఫ్లేవర్ కోసము వెనీలా ఎసెన్స్ వేసాను. మీరు కావాలి అనుకుంటే రవ్వ కేక్కి ఇలాచీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక 2-3 ఇలాచీ అయితే వేసుకోండి. నా దగ్గర ఇలాచీ లేదు, అందుకే వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. అంటే కేక్ అంటే ఏదో ఒక ఎసెన్స్ ఫ్లేవర్ ఉండాలి కదా, సో అందుకని వెనీలా ఎసెన్స్ వేసుకున్నా. పాలు వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. అయితే కొంచెం లూజ్ అయ్యింది, అంటే కొంచెం పాలు ఎక్కువ అయింది, అందుకని ఒక 2 స్పూన్లు ఇది ఉంటుంది కదా గోధుమ పిండి అయితే వేసుకున్నాను అనమాట. సో స్పూన్లు కాదు, అంటే చిన్న గరిటెలు ఉన్నాయి చూసారా, ఇదిగోండి ఈ గరిటెతోటి 2 గరిటెలు గోధుమ పిండి వేసుకొని గోధుమ రవ్వ, బెల్లము, నెయ్యి అంతేనండి ఇందులో వేసింది. సో ఆ నెయ్యి ఆల్రెడీ ఎంత వేసాను అంటే ర్యాండమ్గా అలాగా లడ్డూకి ఎంత కావాలో అంత వేసానండి. సో దీని మెజర్మెంట్స్తో మాత్రం నేను తర్వాత చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఈనో. ఇందులో నేను బేకింగ్ పౌడర్ ఎక్కడ వాడలేదు కదా, సో బేకింగ్ పౌడర్ వేస్తే ఒక్కొక్కసారి పొంగుతుంది, ఒక్కొక్కసారి పొంగట్లేదు. ఎగ్తో చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి, అది కూడా బీటర్ యూస్ చేసి చేస్తే కేకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి.
సో ఇక్కడ నేను ఎగ్ యూస్ చేయలేదు, బేకింగ్ పౌడర్ యూస్ చేయలేదు, అలాగే బీటర్ కూడా యూస్ చేయలేదు. సింపుల్ మిక్సీ జార్లో లడ్డూలు వేసేసి, పాలు వేసేసి, కొంచెం గోధుమ పిండి అన్నీ వేసేసి ఇలాగ బ్లెండ్ చేసేసి దాంట్లో ఈనో మిక్స్ చేశాను. లాస్ట్లో మనం ఎప్పుడైతే బేక్ చేసుకోవాలో బేక్ చేసుకునేకి ముందు ఈనో వేసేసి మంచిగా కలపాలి. సో పొంగిన వెంటనే ఇలాగ ఏదైనా ఒక మౌల్డ్లో వేసేసి కేక్ అయితే బేక్ చేసుకోవాలి. మీరు ఈనో ముందే వేసేసి పక్కన పెట్టేసి కొంచెం సేపు ఆగి బేక్ చేసుకుంటాంలే అంటే మాత్రం కేక్ అనేది పొంగదండి. సో ఈనో అనేది అది ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది, ఫాస్ట్గా నార్మల్ అయిపోతుంది. అంటే అందులో ఉన్న గ్యాస్ అనేది త్వరగా పోతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే బేక్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు జస్ట్ ఒక 1 మినిట్ ముందు త్వరగా మిక్స్ చేసేసి కేక్ మౌల్డ్లో వేసేసి ఇలాగ బేక్ చేసుకోండి 20 మినిట్స్ పాటు. ఫస్ట్ అయితే నేను హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టాను. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో నేను ఒక 15 మినిట్స్ పాటు కేక్ అయితే బేక్ చేసుకున్నాను. కేక్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నేనైతే మాత్రం నిజంగా ఎగ్జైట్ అయ్యానండి. కేక్ సాఫ్ట్ ప్లస్ కేక్కి ఏంటి అంటే ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది కదా, ఆ ఈనోకి ఆరెంజ్ ఫ్లేవర్ పట్టుకొని కేక్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. మీరే చూద్దురు కానీ. ఆ తర్వాత ఇక్కడేమో నేను ఒక 4 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు అయితే చాప్ చేసేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే సపరేట్గా అయినా సరే తరగండి, లేదు అనుకుంటే కలిపి అయినా సరే ఇలా చాప్ చేసేసుకోండి. ఇంకా కడాయిలో అయితే కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్స్ ఆయిల్. మీరు కావాలి అనుకుంటే బటర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది బేసిక్ ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్న కర్రీ. బటర్ కానీ లేకపోతే క్రీమ్ కానీ ఇట్లా ఏమీ వాడట్లేదు నేను. సో ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత మనకి ఆ కమ్మదనం కోసం ఇక్కడ నేను శనగపిండి వాడుతున్నానండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి. జీలకర్ర వేసుకున్న వెంటనే ఒక 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ వేగి ఆ శనగపిండికి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, సో ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే చాలు. ఇక్కడ నేను జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. జీడిపప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్, పిల్లలు తింటారు కదా అని చెప్పి కొన్ని జీడిపప్పులు అయితే వేసాను. మీరు వేయచ్చు, వేయకపోవచ్చు, మీ ఇష్టం. సో శనగపిండి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ఇది ఉంది కదా, సో టమాటో ఆనియన్ 2 వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. మీరు ఒకవేళ చేత్తో కనుక కట్ చేస్తే ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా 2 కలిపేసి వేసినా సరే వేగిపోతాయి టమాటాలు, అంటే ఆయిల్లో వేగిపోతాయి అన్నమాట. సో అందులో వేసేసి సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గనియాలి. చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో టమాటా ఉల్లిపాయ. మగ్గిన తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న నార్మల్ స్పైసెసేనండి. ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూను పసుపు అన్నీ వేసేసి ఇదిగోండి ఇలా మంచిగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ టమాటాని, ఉల్లిపాయని. ఆ తర్వాత ఇక్కడ నేను షుగర్ వేయడం మర్చిపోయాను. టమాటా వేసాం కదా, అలాగే పెరుగు కూడా వేస్తాను. సో పెరుగు పులుపు, టమాటా పులుపు, కర్రీ అనేది పులుపు అయిపోకుండా ఉండడం కోసం నేనైతే 1 స్పూన్ వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను. మీకు చాలాసార్లే చెప్పాను. సో టమాటా వేసినప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఎక్కువ కాదు, 1 స్పూన్ పంచదార వేస్తే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి. సో షుగర్ వేసుకున్నాను, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు. సో మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర ఫ్రెష్ క్రీము, బటరు అవన్నీ ఎప్పుడు ఇంట్లో ఉండవు కదా, సో ఇలా ట్రై చేయండి. కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు ఎందుకంటే కమ్మదనం ప్లస్ మనకి కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట, అందుకని. సో వేసేసిన తర్వాత పెరుగంతా వేసేసి మంచిగా కలిపేసుకొని క్యాప్సికమ్ వేసుకున్నాను. సో కొంచెం కారం తగ్గినట్టు అనిపించి ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మీకు గ్రేవీ అంటే కొంచెం వాటర్గా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. లేదు అనుకుంటే యాక్చువల్గా వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. క్యాప్సికమ్ వేసేసి మూత పెట్టేస్తే ఆవిరికే క్యాప్సికమ్ అనేది మగ్గిపోతుంది. కాకపోతే ఏమైందంటే కొంచెం కూర అనేది కొంచెమే వచ్చింది, సరిపోదని చెప్పి నేను కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట. అంటే అందరికీ కావాలి కదా, మరీ దగ్గరగా ఉంటే కూర సరిపోయేలా లేదు, అందుకని. సో కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను. యాక్చువల్గా వాటర్ వేయకపోయినా పర్వాలేదు, క్యాప్సికమ్ వేసేసి మూత పెట్టేస్తే ఆవిరికే క్యాప్సికమ్ అనేది ఉడికిపోతుంది. అలా కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసి మగ్గించుకున్నా సరే కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట, అంతే. సో కర్రీ అయితే సిమ్లో పెట్టేశాను. నిజంగా కర్రీ చాలా బాగుందండి.
సో అదైతే సిమ్లో పెట్టాను. కర్రీ మగ్గిన తర్వాత చూపిస్తాను. 20 మినిట్స్ అయింది. ఇది చల్లారిన తర్వాత కేక్ని డిమోల్డ్ చేసుకోవడమే. కేకు మాడింది అనుకుంటున్నారేమో, ఏం మాడలేదు, మంచిగా బేక్ అయింది అంతే. సో 20 మినిట్స్ పట్టింది నాకు. హై ఫ్లేమ్లో 5 మినిట్స్, 15 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అనమాట. చూసారా, అసలు ఇక్కడ నేను కేక్ బీటర్ యూస్ చేయలేదు, ఎగ్ యూస్ చేయలేదు, అలాగే బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేయలేదు. కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అసలు నిజంగా అండి, నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. నేను మీకు ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే, వెంటనే మీరు కూడా కేక్ ట్రై చేయండి. ఈనోతోటి అంటే ఎగ్లెస్ కేక్ ట్రై చేసి కేక్ రెసిపీ ఎలా వచ్చింది అనేది వెంటనే నాకు కామెంట్ చేయండి ఇవాళ. ఖచ్చితంగా మీలో ఎంతమంది ఈ కేక్ రెసిపీ చేశారు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 100కి అంటే 100కి 101% చెప్తున్నాను, కేక్ మాత్రం సూపర్గా ఉంది ఈనోతో చేస్తే. మీరు నిరభ్యంతరంగా కేక్ ఎగ్ వేసి చేస్తే బాగా రాదు అనుకున్న వాళ్ళు ఇలా ఈనోతో ట్రై చేయండి. కేక్ రెసిపీ సూపర్గా వస్తుంది, చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉంది. చెప్తున్నాను కదా, 100కి ఎన్ని మార్క్స్ ఇస్తానంటే 100కి 101 ఇస్తానన్నమాట మార్క్స్ కేక్కి మాత్రం. అంత టేస్టీగా ఉంది. సో ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు నమ్మకం కలగలేదు, చేయలేదు అంటే మాత్రం నేనేం చేయను. ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది కానీ చూస్తే పిల్లలు వెంటనే కేక్ తినేస్తారు, మళ్ళీ చపాతీ తినరు అని చెప్పేసి ఇంకా అదైతే నేను కొంచెం టేస్ట్ చేసేసి పక్కన పెట్టాను అనమాట. సో చపాతీ తినిన తర్వాత ఇద్దాంలే కేకు అని చెప్పి. అంటే ఈ లడ్డు అనేది ఏంటి అంటే ఒక రోజు లేదా 2 రోజులు తింటారండి. 3 రోజుకి వచ్చేసరికి ఏంటమ్మా రోజు ఇదే పెడుతున్నావు అంటారు. సో కేక్ మీరు 365 రోజులు పెట్టినా పిల్లలు తింటారు. సో అందుకని ఆ లడ్డూని కాస్త కేక్గా ఇలా చేశానమాట. నిజంగా చెప్తున్నాను, ఇవాళ మీకు చూపించిన 3 రెసిపీస్ అంటే స్పినాచ్ ఆమ్లెట్ కానీ, కేక్ రెసిపీ కానీ, ఈ క్యాప్సికమ్ కర్రీ కూడా చూసారు కదా ఎంత చిక్కగా ఎంత కమ్మగా ఉందో. సో 3 రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీస్. ఖచ్చితంగా ట్రై చేయమనే చెప్తాను. సో ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. నేనైతే చపాతీలు చేస్తుంటే వీళ్ళు చూడండి వీడియో ముందుకు వచ్చి ఎలా చేస్తున్నారో. కరాటీలు, కుంఫులు అని చెప్పేసి ఆ కార్డ్బోర్డ్ షీట్లతో ఏవేవో చేసుకుంటారండి. చూడండి అసలు ఎలా చేస్తూ ఉన్నారో, ఎలా తిప్పుతూ ఉన్నారో. తగులుతాయిరా అంటే కూడా తగలడమే కదమ్మా గేమ్ అంటే అని అంటున్నారు. ఏం చెప్పాలి నేను. ఇంక ఇవాళ అయితే వాళ్ళ డాడీ వేసారు 2. అసలు మాట వినట్లేదని చెప్పి ఆడుకుంటే అలా కూర్చొని ఇద్దరు ఒక దగ్గర కూర్చొని అలాగా టీవీలో కానీ లేకపోతే వాళ్ళ డాడీ మొబైల్లో కానీ, అంటే నా మొబైల్ అయితే నేను ఇవ్వను, వాళ్ళ డాడీ మొబైలే తీసుకుంటారనమాట చెరుకో 1 అవర్. అప్పుడు తీసుకోవడం అది చూస్తూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటారు ఆ ఫోన్ చూస్తుంటే. లేదు అనుకుంటే మాత్రం ఇదిగోండి ఇంక ఇట్లాగా ఆడుకుంటూ ఉంటారు. ఈడు ఆడి మీద ఎగడం, ఈడి మీద ఎగడం, కొట్టుకోవడం, ఆ ఫైటింగ్ అంటారు. సరిపోతుంది వీళ్ళిద్దరితోటి నాకు అరిసి. ఆ తర్వాత అరే బాబు చపాతీ పెడతాను ఫస్ట్ కుదురుగా కూర్చోండిరా అంటే నేను చేస్తానని చెప్పి వచ్చాడు. సరే అని చెప్పి ఇంక అలా వాడి దగ్గర చేయిస్తూ ఉన్నా చపాతీలు అయితే. సో అదండి ఇంక ఇవాళ వ్లాగు. సో చూసారు కదా, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చింది అనుకుంటే వ్లాగ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.